తెలంగాణ బీజేపీలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న బద్ధ శత్రువుల్లాగా ఉన్న ఇద్దరు నాయకులు కలిసిపోయారు. బండి సంజయ్ ఈటెల మధ్య సయోధ్య కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టింది అధిష్టానం. పార్టీ అంతర్గత విభేదాలపై అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసింది. ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిళ్లతో బండి ఈటెల భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు అభయ్ పాటిల్. కరీంనగర్ జిల్లా ఆధిపత్య పోరు కోసం పోటీ పడ్డారు బండి ఈటెల. బండి భగీరథ ఇష్యూలో ఈటెల ప్రమేయం ఉన్నట్లుగా ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈటెలకు వ్యతిరేకంగా బండి అనుచరులు ఫ్లెక్సీలు కూడా వేయడం మనం చూసాం. తన పరువు తీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ బండి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి పెత్తనంపై ఈటెల సీరియస్ అయిన సందర్భం చూసాం. అధిష్టానానికి వీరిద్దరి నేతల విభేదాలు పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మీద వారిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లుగా కనపడుతోంది. లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరు నేతలు కూర్చున్నారు. వారితో పాటు బీజేపీ అధిష్టానం పంపినటువంటి కీలక నాయకుడు అభయ్ పాటిల్ కూడా, ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా వాళ్ళతో భేటీ అయ్యారు. ఇద్దరితో మాట్లాడి సెటిల్ చేసినట్లుగా కనపడుతోంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్య కేవలం ఏదో ఒక బ్యానర్ విషయంలోనో, ఒక పోస్టర్ విషయంలోనో, ఏదో ఒక అంశానికి సంబంధించింది కాదు. ఒకానొక సమయంలో ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఇక గెలుస్తుందేమో అన్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ పాదయాత్ర చేయడం, ఒక మాస్ లీడర్గా తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి వేవ్ వచ్చింది. బీజేపీ గెలుస్తుందేమో, ఒకవేళ గెలవకపోయినా రెండో స్థానానికైతే ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే హంగొచ్చే పరిస్థితి ఉంటుందేమో, అలా అయినా బీజేపీకి ప్లస్సే ఉంది కదా అనుకుంటున్న సమయంలో, ఇక బండి సంజయ్ నెక్స్ట్ సీఎం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు చకచక మారిపోయాయి. ఈటెల బీజేపీలోకి రావడం, అలాగే బండి సంజయ్ని పక్కకు తప్పించడం, ఒక్కసారిగా బీజేపీ డీలా పడిపోవడం మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా చాలా కీలక పరిణామాలు. ఓ పక్క బండి సంజయ్, ఇంకో పక్క ఈటెల రాజేందర్, ఇరు వర్గాలుగా ఏర్పడడం, ఒకరి మధ్య ఒకరు విమర్శలు చేసుకోవడం, నీ సంగతి తేలుస్తానంటే నీ సంగతి తేలుస్తానంటూ డైరెక్ట్గానే విమర్శలు చేసుకోవడం మనం చూసాం. ఇంకొంచెం హార్ష్గా కొన్ని పదాలు కూడా ఉపయోగించారు. సో ఇది కేవలం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఒక నియోజకవర్గంలో ఒక సమస్యతో మొదలైందో, ఒక పోస్టర్తో మొదలైనటువంటి సమస్య కాదు. అప్పటి నుంచి ఒకరి మీద ఒకరు, ఇదిగో ఆ నాయకుడు మా మీద కుట్ర చేస్తున్నాడు అంటే, లేదు లేదు మీ నాయకుడే చేస్తున్నాడు మా మీద కుట్ర అని ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, హైకమాండ్ వరకు ఇష్యూ వెళ్ళడం చాలా సందర్భాల్లో. ఇక్కడ నాయకులు కొంత ప్రయత్నించారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంత ప్రయత్నించినప్పటికీ అది సార్ట్అవుట్ అవ్వకపోవడం, ఇన్ఫ్యాక్ట్ సీనియర్ నాయకుల్లో కూడా చీలిక రావడం, ఒక్కొక్కరికి మద్దతుగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి తరుణంలో ఇక బీజేపీకి అర్థమైపోయింది అధిష్టానానికి, ఇలాగే గొడవలు పడుతూ కూర్చుంటే తెలంగాణలో బీజేపీ ఎదగడం కష్టం అని చెప్పేసి భావించి, ఇద్దరు కీలక నాయకులే ఒకానొక సమయంలో అసలు ఈటెల రాజేందర్ నాకే కావాలి సీఎం స్థానం అన్నట్లుగా మాట్లాడడం, డైరెక్ట్గా ఎవరు చెప్పలా. బండి సంజయ్ కానీ ఈటెలు కానీ నేను సీఎం అవుతా అని చెప్పకపోయినప్పటికీ, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అలాంటి పరిస్థితుల్లో పార్టీ చాలా దారుణంగా డీలా పడిపోయింది. రాజ్యంలో ఇప్పుడు మొత్తం మీద సెటిల్ అయినట్లు కనపడుతుంది సిచ్యువేషన్. నిజంగా సెటిల్ అయిందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అండ్ ఆ ప్రశ్నకి మనం కాన్ఫిడెంట్గా ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావు అని చెప్పగలుగుతామా అంటే లేదనే చెప్పొచ్చు. సో లెట్స్ సీ మోర్ డీటెయిల్స్. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇద్దరు నాయకుల మధ్య ఇన్ని రోజులు ఉప్పు నిప్పుగా ఉన్నారు, అలాంటి నాయకుల మధ్య మొత్తం మీద సయోధ్య కుదిరింది అని చెప్తున్నారు. అభయ్ పాటిల్ మాట్లాడారని చెప్పి చెప్తున్నారు, లక్ష్మణ్ ఉన్నారు, లక్ష్మణ్ ఇంట్లోనే కూర్చున్నారని చెప్తున్నారు. సో అంతా ఓకేనా, అంతా హ్యాపీసా? ఇంకా ఏనందు ప్రస్తుతానికైతే కూడా నేతల మధ్య ఉన్నటువంటి పరిస్థితి బయటికి వచ్చాక చూస్తే మాత్రం డెఫినెట్గా కొంత చక్కబడ్డదే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా గతంలో ఉప్పు నిప్పులా ఉండి ఒకరు ఒక వైపు వస్తే ఇంకొక వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ భేటీ అనంతరం బయటికి వచ్చి మీడియా ముందు సైతం కూడా ఇద్దరు నేతలు ఒకరికొకరిని అలింగనం చేసుకోవడం, వారికి సంబంధించి కలిసిపోయామని చెప్పడం ఏదైతే ఉంది, డెఫినెట్గా ఒకటి బీజేపీకి ఇది శుభ పరిణామమే అని చెప్పాలి. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పటి నుంచో కూడా
పంచాయతీ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరంటే కూడా నేతలు పడదు. ఇద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత కూడా విభేదాలు కూడా తీవ్ర స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి సంబంధించి పులి స్టాప్ పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో కూడా ఆలోచిస్తుంది. దానికి ముహూర్తం ఈరోజు కూడా అభయ్ పాటిల్ పెట్టారు. అది కూడా ఎంపీ లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారి ఇంట్లో కూడా ముహూర్తం పెట్టారు. దానికి సంబంధించి దాదాపుగా 1.5 నుంచి 2 గంటల సేపు సాగినటువంటి చర్చల్ని ఇద్దరు నేతల్ని కూర్చోబెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంది, రెండు అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరొక పక్క కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలతో అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరొక వైపు కాంగ్రెస్ కానివ్వండి ఏ విధంగా లాభపడుతుంది. ఒకవేళ బీజేపీలో ఇద్దరు నేతలు కలిస్తే బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీ ఈ నేతలకు ఒకవైపు ఈటలకు, మరొక వైపు బండి సంజయ్కి సంబంధించి ఏ విధంగా లాభపడతారు, ఇద్దరు కలిస్తే పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది, వీటన్నిటి మీద కూడా కొంత విస్తృతంగా కూడా ఆ చర్చల్లో కూడా వీటన్నిటి కూడా మీటింగ్ ఎజెండాలో వచ్చినట్టు సమాచారం. దాంతో ఇద్దరు నేతలకు సంబంధించి ఎందుకు, వారికి సంబంధించి ఏ విధంగా కూడా అక్కడ వచ్చినటువంటి విభేదాలు ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతం ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఒకరిపై ఒకరు కూడా మాటాలు తూటాలు పేల్చుకోవాల్సి వచ్చింది, వాటిని ఒకవేళ చక్కదిద్దే మాత్రం పార్టీ నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇదంతా వివరించారు. వాళ్ళు కూడా కొంత పార్టీ హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్టయితే కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మణ్ సైతం కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, బీజేపీ ఇక్కడ వచ్చేటువంటి రానున్నటువంటి కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇప్పటికట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు, మోడీ వచ్చిపోయారు, కాబట్టి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద కాబట్టి బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి అవినీతి మీద వీటన్నిటి మీద తీసుకెళ్ళి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామంటారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. గతంలో ఇద్దరు నేతలు దాదాపుగా ఈటెల రాజేందర్ పార్టీలో చేరి బై ఎలక్షన్ తర్వాత కూడా ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కంటిన్యూ అయ్యి ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు 2-2.5 ఏళ్ళు వస్తుంది. అయినా సరే ఇదే విభేదాలు కంటిన్యూ వస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ మేల్కొని మరి ఇద్దరి మధ్యలో ఒక దగ్గర చేర్చారు. గతంలో కూడా కలిసి ఉండాలి అని చెప్పి జాతీయ నాయకులు సైతం ఇద్దరి ఇంటికి వెళ్ళి కూడా ఈటెల ఒకవైపు బండి సంజయ్ మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒకవేళ ఇద్దరు నేతలు అటు బీజేపీ అభయ్ పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది కంటిన్యూ అయితే మాత్రం బీజేపీకి ఇది శుభ పరిణామమే అంటూ కూడా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఈ ఇద్దరి భేటీ పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, ఇద్దరు కూడా అగ్రనేతలు, ఇద్దరు మాస్ లీడర్లుగా పేరుగాంచి ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి లీడర్లు కాబట్టి రెండు గ్రూపులుగా ఉంటే పార్టీ సంబంధించి అల్టిమేట్గా నష్టం జరిగి ఇతర పార్టీలకు లాభం చేకూరుతుంది. కాబట్టి బీజేపీలోనే ఒకవైపు వర్గ విభేదాలు ఉంటాయి, బీజేపీ ఉన్నటువంటి నేతలకు ఒకరంటే ఒకరు పడరాదని ప్రజలు బీజేపీ వైపు చూసినప్పటికీ కూడా ఓట్లేలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు నాయకులు కలిస్తే డెఫినెట్గా కూడా బీజేపీకి మరి ఇది ఒక శుభపరిణామమే అని చెప్పి కమల్నాథులు మాట్లాడుకుంటున్నట్టు సిచ్యువేషన్. కానీ నందు వచ్చేటువంటి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎందుకంటే ఎక్కువ కాలం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముందుగా బీజేపీకి ఛాలెంజింగ్గా ఉంటుంది. మొన్న చూసాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటు బండి వర్సెస్ ఈటెల అనేది సాగింది. హుజురాబాద్లో సైతం కూడా బండి తనకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి సన్నివేశం చూసాం. ఈటెల కనీసం అక్కడ అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పార్టీకి నష్టం చేకూరుతున్నాయని చెప్పి కూడా పార్టీ గ్రహించింది. ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారని పార్టీ గ్రహించి ఆ ఇద్దరు నేతలను సయోధ్య కూరిస్తే మాత్రం మిగతా నాయకులు ఎవరి మధ్యలో ఏమున్నా, ఎవరి మధ్యలో కూడా ఒకవైపు అభిప్రాయ భేదాలు ఉన్న వారిద్దరికి పడరాకపోయినా నాయకులను కూడా సెట్ చేయొచ్చు. కాబట్టి ముందుగా వీరిద్దరిని సెట్ చేసి పార్టీని ప్రజా సమస్యల మీద పోరాటాలకు సిద్ధం చేయాలి, రోడ్లపైకి కూడా వెళ్ళాలి అని ఇప్పటికట్టు బీజేపీ హైకమాండ్ చెప్తుంది. కాబట్టి వీరికి సంబంధించి శ్రీధర్ ఒక్క నిమిషం, ఒకసారి ఈటెల మాట్లాడిన మాటలు ఒకసారి నేను వ్యూవర్స్కి వినిపిస్తాను అండ్ దెన్ విల్ కంటిన్యూ. మీరు లైన్లో ఉండండి ఒకసారి. ఈటెల ఈ సమావేశం తర్వాత మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం. సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జెమిని ఎన్నికలు కూడా ఖాయం కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. అభయ్ పాటిల్ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వారు హైదరాబాదు వచ్చిన సందర్భంగా వారితో పాటు నా తోటి సహచర పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా భోజనానికి పిలవడం జరిగింది. ఒక సుహృద్రమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించుకొని ఇటీవల ప్రధానమంత్రి రాక, జాతీయ అధ్యక్షులు నవీన్ గారు 3 రోజుల పర్యటన,
అంతకు పూర్వము డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు, ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తరచుగా రావడము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు కుప్పగూలిపోవడం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. ఆ రకంగా లక్ష్మణ్ మాట్లాడారు. ఈ భేటీ తర్వాత లక్ష్మణ్ ఇంట్లోనే భేటీ జరిగినట్లుగా కనిపిస్తోంది. అక్కడే మనకు కనిపిస్తున్నారు బండి సంజయ్, ఈటెల ఇద్దరు కనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది, అసలు ఎలా సయోధ్య కుదిర్చారు వీళ్ళకి? శ్రీధర్, జనరల్గా ఈ గొడవ ఏదో ఒక చిన్న పోస్టర్ విషయంలోనో ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి మొదలైన విషయం కాదు. ఇద్దరు నాయకుల మధ్య ఒక రకమైన ఆధిపత్య పోరానే చెప్పొచ్చు. ఈటలేమో నా నియోజకవర్గంలో, నా ప్రాంతంలో బండి సంజయ్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి, లేదంటే ఒకానొక సమయంలో బండి సంజయ్కి పోటీగా ఈటల ఏదో సీఎం అభ్యర్థిగా బీజేపీలోకి ఎదుగుతున్నారు, సడన్గా వచ్చి బయట నుంచి వచ్చి ఎదుగుతున్నారని తమని డామినేట్ అప్పటి వరకు బండి సంజయ్ ఎంత పెద్ద స్వింగ్లో ఉన్నారో మనం చూసాం బీజేపీలో ఎలక్షన్స్కి ముందు వరకు. సో అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక అంతర్గత పోరు కదా ఇది. సో అంత ఈజీగా ఇది సర్దుమణిగినట్లుగా అంటే నమ్మడం కొంత కష్టంగానే ఉంది, బయట ప్రజలకైనా అది చూడడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వాట్ యూ థింక్, ఇది కేవలం ఇప్పుడు రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు ప్రస్తుతానికి అలా సర్దుమణిచారని చెప్పాలా, లేదంటే ఇక నిజంగానే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చినట్లుగా మనం చూడొచ్చా? అంటే ఈ పోటీ తర్వాత ఉండదంటారా ఇంకా? ఏనందు పోటీ ముందు ముందు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూకి సంబంధించి కొంత దాన్ని తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అటు బండి సంజయ్ కానివ్వండి, ఈటెలకు సంబంధించి మీరు అన్నట్టుగానే గతంలో ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని బీజేపీ ప్రకటించింది. అప్పుడే బండి సంజయ్ అవుతాడని చెప్పి బండి సంజయ్ వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈటెల కూడా బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ కూడా ఈటెలకు సైతం కూడా ఒకవైపు ఆయన వర్గం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఒకరిపై ఒకరు కూడా సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు, వాళ్ళ నాయకులకు అనుకూలంగా ఆపోజిట్ ఉన్నటువంటి బండి సంజయ్ వర్గం ఈటెల మీద, ఈటెల వర్గం అటు బండి సంజయ్ మీద పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున తీవ్ర నష్టమే చేకూరాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితి కూడా ఇద్దరు నేతలు గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ మొన్న బండి సంజయ్ కుమారుడి విషయంలో కూడా తను బండి భగీరథ విషయంలో కూడా బండి సంజయ్ విషయంలో ఈటెల రాజేందర్కు ప్రమేయం ఉంది, ఈటెల రాజేందర్ కూడా ఆ ఫ్యామిలీని చేరదీసి కేసులు పెట్టేలా చేశాడంటూ కూడా కొంత చర్చకు వచ్చింది. బాహాటంగానే బండి వర్గం కూడా ఆరోపించింది. ఆ తర్వాత జరిగినటువంటి ఫ్లెక్సీలు, ఈటెల రాజేందర్ మీద వెలిసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి బండి వర్గం చేసిందనే విధంగా కూడా ఈటెల రాజేందర్ అనుచరులు సైతం కూడా కొంత అనుమానాలు ఇవన్నీ కూడా ఇద్దరు నాయకుల మధ్యలో కూడా విభేదాలు అనేటివి కూడా తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు శత్రుత్వం అనేది పెంచుకోవడం ఏదైతే ఉందో వారి పట్ల కూడా ద్వేషం, శత్రుత్వం అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకవైపు హైకమాండ్ నుంచి అగ్రనేతలు అటు ప్రధానితో మొదలుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 రోజులు ఉన్నారు, ఆ తర్వాత కేంద్ర మంత్రులు వారంలో ఒకరు వస్తూనే ఉన్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ. మరొక పక్క అటు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమస్యలు కానీ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఎప్పటికప్పుడు వచ్చి కూడా దిశానిర్దేశం చేస్తుంది. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే పార్టీ ఒకటి మాత్రం క్లియర్గా గ్రహించిందని అనుకోవచ్చున్నది. ఎందుకంటే ప్రస్తుతం అటు కేంద్ర పార్టీ ఎంత ఇటు రాష్ట్ర పార్టీ మీద అటు రాష్ట్ర పార్టీ నాయకులను ఉరికిచ్చే ప్రయత్నం చేసినా వారికి సంబంధించి కొంత పని అప్పచెప్పి ఇక్కడ పోరాటాలు చేయండి అని చెప్పిన నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి పులి స్టాప్ పెట్టకపోతే మాత్రం తెలంగాణ బీజేపీ ఇక్కడ ఎదగడం కష్టం, ఇక్కడ అధికారంలోకి రావడం కష్టం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి బెంగాల్లో అనేక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కూడా అధికారం వచ్చింది. ఇక్కడ అప్పుడు గుజరాత్తో పాటు జనసంఘ్ ఉన్నప్పుడు 2 సీట్లు గెలిచి గుజరాత్లో ఇప్పటికే కొన్ని అక్కడ సంబంధించి కూడా 20-25 ఏళ్ల నుంచి అక్కడ మరి బీజేపీ అధికారం ఇక్కడ ఎందుకు వస్తలేదని గ్రహించినటువంటి నాయకత్వం మీ ఇద్దరి అగ్రనేతల మధ్యలో ఉన్నటువంటి విభేదాలకు మాత్రం చెక్ పెట్టాలి. మిగతా నాయకులు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం ఈజీ అని కూడా పార్టీ భవన్లోకి వచ్చి అందులో భాగంగానే బండి ఈటెలకు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ఉంటే మాట్లాడడం, వారికి సంబంధించి ఇందాక చెప్పినట్టు వారికి ఉన్నటువంటి విభేదాల వల్ల ఇతర పార్టీలకు కలిగేటువంటి లాభం కానివ్వండి, సొంత పార్టీకి కలిగేటువంటి నష్టం
ఒకవేళ వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు నేతలు సీఎం కావచ్చు, దాని తర్వాత స్థాయి కావచ్చు, లేదంటే అటు జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక నేత వెళ్ళిపోవచ్చు. ఇటువంటి అన్నింటినీ కూడా వివరిస్తూ ఒక్కసారి పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ జరిగేటువంటి కార్యకర్తలకు సంబంధించి సామాన్య కార్యకర్తల నుంచి కూడా పార్టీకి జరిగేటువంటి లాభ నష్టాలు అన్నింటినీ కూడా క్లియర్ కట్గా నేతలకైతే వివరించినట్టు సమాచారం. మరి ఈ ఇద్దరు నేతలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడడం, అటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడడం, మరి ఆ తర్వాత ఇద్దరు నేతలు అలింగనం చేసుకోవడం, మీడియాకు నవ్వుతూ కనిపించడం ఏదైతే ఉందో నందు అది కొంత కమలం పార్టీ శ్రేణులకు కూడా కొంత రిలాక్స్ ఇచ్చే అంశం. ఇద్దరు కలిసిపోతే ఇక బీజేపీకి తిరుగుండదని చెప్పి కూడా నేతలు అటు బీజేపీ సామాన్య కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి, ఈరోజు జరిగినటువంటి ఈ భేటీ అనేది కూడా ఇలాగే ఇద్దరి మధ్య కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవితో పాటు ఇద్దరు నేతలు ఒకే జిల్లాకు చెందిన, అంటే బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి అని మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది ఈటెల బండి ఇతర నేతలు కూడా ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో ప్రధానంగా ఉంటారు. వీరితో పాటు అరవింద్ కానీ లక్ష్మణ్ కానీ ఇటువంటి నేతలు అందరూ ఉంటారు. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పడరాదు కాబట్టి మరొకసారి బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఎన్నికల ముందు మాత్రం కొంత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ డెఫినెట్గా భావించింది. గత ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో జరగద్దు అనే విధంగా కూడా పార్టీ డిసైడ్ అయ్యి పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి ఆలోచనతో కూడా ఈ భేటీ పెట్టినట్టయితే సమాచారం. మరి భేటీని సంబంధించినటువంటి వివిధ చర్చలు దీనికి ముందు కూడా ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళి అటు అభయ్ పటేల్ నిన్న రాత్రి డిన్నర్ చేసినంతో మీటింగ్కి పిలిచారు కాబట్టి డెఫినెట్గా దీనికి ఒక ముగింపు పలుకుతుందని చెప్పి, మరి ముగింపు అవుతుంది అని చెప్పి కూడా మరి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. మరి ముందు ఏ విధంగా ముందుకు, ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఇద్దరు నాయకులు కలిసినప్పటికీ ఒకటి గ్రేటర్ ఎన్నికల పాటు మిగతా మున్సిపాలిటీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలా కలిసి పనిచేస్తే కొంత మెజార్టీ సీట్లు బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్లోనే నేతలు కలిసి ఉన్నారా లేదంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయా అనేది కూడా వచ్చే ఎన్నికల్లో కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చున్నాను. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇద్దరు నాయకులు కలిసిపోవడం అనేది తెలంగాణ బీజేపీకి చాలా మంచి పరిణామమే. ఒకానొక సమయంలో మంచి స్వింగ్లో ఉన్న పార్టీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. సో మళ్ళీ వీళ్ళిద్దరినీ కలిపితే మళ్ళీ కొత్త ఉత్తేజం వస్తుంది, కలిసి పనిచేస్తారు, ఈ గొడవలు వదిలేసి ముందు ఎలక్షన్స్ మీద ఫోకస్ పెడతారు అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇప్పటికైతే ఇద్దరు కలిసిపోయారు, అంతవరకు ఖచ్చితంగా మంచి పరిణామమే. కాకపోతే అంత ఈజీగా ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది కొంత పెదవి విరుస్తున్నారు. సో లెట్ us see ఏం జరగబోతుందని మీకేమనిపిస్తుంది? ఈ ఇద్దరు కలవడం అనే పరిణామం మీ అభిప్రాయం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి.